మేల్కోండి లక్ష్యం చేరేదాకా ఆగకండి అంటూ యువశక్తిని తట్టిలేపి భారతదేశ ఔన్నత్యాన్ని సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పిన సనాతన ధర్మ యువ కిరణం స్వామి వివేకానంద. బెంగాలీ కుటుంబంలో 1863 జనవరి 12న స్వామి వివేకానంద జన్మించాడు. అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. పుట్టగానే పువ్వు పరిమళిస్తుందన్నట్లుగా చిన్నప్పటి నుంచే అతనికి నిస్వార్థం, ఔదార్య గుణాలు అలవడ్డాయి. నరేంద్రుడు ఏకసంతాగ్రాహి. పాఠాన్ని ఒకసారి చదివితే మొత్తం గుర్తుంచుకునేవాడు. మెట్రికులేషన్ ఉత్తీర్ణుడై కళాశాలలో చేరాడు. రోజు రోజుకు అతని జ్ఞానతృష్ణ పెరుగుతోంది. చరిత్ర, సైన్స్తో పాటు పాశ్చాత్య తత్వశాస్త్రాన్ని చదివాడు. చదువులో ముందుకెళ్తున్న కొద్దీ అతని మదిలో అనుమానాలు, సందేహాలు, అస్పష్టత ఎక్కువయ్యాయి. ఈ సందర్భంలో రామకృష్ణ పరమహంస ఆయన సందేహాలను నివృత్తి చేయటంతో పాటు దైవత్యం గురించి విడమర్చి చెప్పటంతో ఆయన శిష్యునిడిగా చేరాడు.